కిలవరంగల్ ఆకుకూరలకు ప్రసిద్ధిగాంచింది. కిలవరంగల్ మొత్తం ఆకుకూరలు పాలకూర, తోటకూర, గంగవాల కూర, బచ్చల కూర, మెంతుకూర, కొత్తిమీర ఇవన్నీ మొత్తం కిలవరంగల్ మన వరంగల్ మార్కెట్లకు సేల్ అవుతాయి. ఇక్కడ నుంచి 90% 90% ఆఫ్ కూరగాయలు ఇక్కడ నుంచే వెళ్తాయి. ఆకుకూరలు మెయిన్గా ఓన్లీ ఆకుకూరలు. ఆకుకూరలు కూడా పండిస్తారు. కూరగాయలు కాదు, ఆకుకూరలే 90% పోతాయి ఇక్కడ నుంచి. ఎందుకు మరి ఈ భూమి ఆకుకూరలకే? ఆకుకూరలు ప్రసిద్ధి అంతే. ఇక్కడ డైలీ కూరగాయలు వేస్తే ఇక్కడ మనకి ఏంటంటే లోకల్ ఉన్నది కదా మార్కెట్. ఇక్కడ ఆకుకూరలు అయితే డైలీ పోతారు, డైలీ చేసుకుంటారు. లేబర్ కానీ మన ఇక్కడ వర్కర్లు కానీ మన ఇక్కడ ఉన్న లోకల్గా వాటికే. ఇప్పుడు ఆ కూరగాయలు ఎందుకు దూరం నుంచి పంపిస్తారంటే వాళ్ళు ట్రావెలింగ్ అన్నట్టు. ఇప్పుడు ఈ కొమ్మాల కానీ, వసంతపురం కానీ, స్తంభంపల్లి కానీ అవన్నీ కూరగాయలు వస్తాయి. ఈ లోకల్ మాత్రం ఆకుకూరలు ఫేమస్ ఇక్కడ. మరి వీటికి మందులే ఎక్కువ ఉండవు ఇక్కడ, ఎందుకంటే బాగానే ఉంటుంది కానీ కొద్దిగా యూరియా వాడతారు ఎక్కువ. యూరియా మాత్రమే వాడతారు అంతే. అంటే ఇప్పుడు మనం బయట పొలాల్లో కొంటే రైతులను చూస్తే వాళ్ళు రకరకాల మందులు వాడుతూ ఉంటారు. అవి కూరగాయలకు వాడతారు. అవి ఇక్కడ మాత్రం ఒక యూరియా మాత్రం వీటికి మన ఆకుకూరలకు ఒక యూరియా వేస్తారు ఎక్కువ. ఇక అది ఫస్ట్ నుంచి తరాల నుంచి వస్తుంది మా తాతల నుంచి. మెయిన్గా ఆకుకూరల నుంచి పడ్డారు. మెయిన్గా ఇక్కడ ఆకుకూరలు ఏంటంటే బాగా వస్తుంది ఆకుకూరలు. ఎందుకంటే పొలాలు పెట్టేటి వేరుంటాయి, వరలు కూరగాయలు పెట్టేటి. ఈ దీనికి పండేది ఏంటంటే ఇక్కడ భూమి మెయిన్గా ఆకుకూరలకు బాగా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఈ భూమి ఇక్కడ ఉన్న భూమి ఆకుకూరలకు బాగా వస్తుంది అట్లా. వారసత్వం ఇంతకుముందు మొక్కజొన్న వేసేది, అవి వేసేది కానీ అవన్నీ తగ్గినాయి ఇప్పుడు పల్లెటూరు నుంచి. కానీ ఇక్కడ ఆకుకూరలు మొత్తం డైలీ ఎందుకంటే లేబర్ ఉంటారు కాబట్టి రోజు మార్కెట్కి వేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ దినచర్య అన్నట్టుగా ఇవాళ మూటలు కడతారు, మళ్ళీ తెల్లారేస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అమ్ముకుంటారు, మళ్ళీ వేస్తారు, మళ్ళీ వస్తారు. వరంగల్ దగ్గర కాబట్టి ట్రావెలింగ్ కూడా రోజు ఆకుకూరలనే సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా పండించడం ద్వారా మీరు పబ్లిక్ ఎక్స్పోర్ట్ చేస్తారా లేకపోతే డీలర్లకు ఎక్స్పోర్ట్ చేస్తారా? ఇవి డీలర్లకే, మార్కెట్ కూడా అమ్ముతారా? పబ్లిక్ తక్కువ వేసచ్చడమే, అంటే హోల్సేల్ అన్నట్టు ఇవి అన్నీగా. హోల్సేల్కి ఇస్తా అంటారు కదా. మరి ఇప్పుడు రేట్ ఎలా ఉంటుంది? రేటు అంటే రోజో రకం ఉంటుంది, ఒక్కటే రకం ఉండదు. ఇవాళ 20 ఉండవచ్చు, రేపు 30 ఉండవచ్చు. మనం వేసిన దాన్ని వాళ్ళు 10 రూపీస్ కమిషన్ చూసుకొని వాళ్ళు అమ్ముకుంటా ఉంటారు. ఇప్పుడు మనకి 20 ఇస్తే వాళ్ళు 10 మనకి ఇస్తారు, వాళ్ళు 20 రూపాయలు అమ్మేస్తారు అట్లా. సో ఇప్పుడు ఇది వేయడం వల్ల మీకు లాభమే జరుగుతుందా? ఇక లాభం అంటే దాదాపు 90% నష్టమే ఉంటుంది. ఇప్పుడు ట్రాక్టర్లు అయినాయి, ట్రావెలింగ్, వాళ్ళ ఖర్చులు, యూరియా కానీ. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, ఇదివరకన్నా ఎట్లా దున్నుకునేది. ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి, ఏది దున్నినా కూడా 1000 పైనుంచే. ఇప్పుడు అదైతే అన్ని గింజలు, ఈ కూళ్ళు గడ్డి పడుతుంది. వీటికి కలవంది కూరగాయలు కాబట్టి కలవంది గడ్డి పడుతూ ఉంటుంది బాగా. ఇవన్నీ ఖర్చులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం రేట్ లేదు. మళ్ళీ ఇప్పుడు 2-3 నెలల బట్టి అసలు రేటే లేదు. ఇప్పుడు ఉండే సంతమే అంత ఎకరాలు ఏమి ఉండదు. అందరికి 30 గుంటలు 20 గుంటలు అంత ఎకరం లోపే అందరికి ఇక్కడ. ఎందుకంటే అంత పెద్దగా ఏమి ఉండదు ఇక్కడ, అందరికీ 10-20 గుంటల లోపే ఉంటుంది. ఇక రోజు నిత్యం ఇదే ఇక వాళ్ళ దినచర్య. ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ కావాలనుకుంటున్నారా? మరి సపోర్ట్ అంటే ఏమో లేవు. ఇక వాళ్ళకు అన్ని పాస్బుక్లు అంటారు, లోన్లు అంటారు, కానీ ఏమి రావు. వారసత్వ భూములు కూడా ఇప్పుడు పట్టాలు కూడా అవుతలేవు. ఇప్పుడు అంతకుముందు కన్నా అది ఉండే కానీ ఇప్పుడు ఈ ధరణి పెట్టిలు, అవన్నీ పెట్టిలు, సాదా బయనామాని పెట్టిలు కూడా అప్పటి నుంచి కూడా ఇంతవరకు అవుతలేవు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటి వరకు కూడా వారసత్వ భూములు అందరి ఇక్కడ కూడా ఏమో మన తాతల నుంచి వచ్చినాయి. మనకు కూడా ఇంతవరకు పట్టా పాస్బుక్లు కూడా ఇంతవరకు కాలేవి. ఎందుకని అంటే ఈ ఉన్న భూములను ఎవరి పేరున వాళ్ళకు పట్టా పాస్బుక్లు చేయించడానికి దరిదాపులో 40-50 ఏళ్ళ నుంచి పెండింగ్లు ఉన్నాయి ఇవన్నీ భూములు. అవి ఎవరి వాళ్ళకు ఉన్నాయి. దాని తాతల వారసత్వం నుంచి, మా నాన్నల వారసత్వం నుంచి మాకు చెప్తే మాకు సంతోషం. గవర్నమెంట్ ఏం పండిస్తున్నారమ్మా మీరు? పాలకూర వండిస్తాం, సుక్కకూర వండిస్తాం, తోటకూర వండిస్తాం, కలెకూర వండిస్తాం, బచ్చల కూర వండిస్తాం. ఏ రోజు నాడు ఆ రోజు వండిస్తాం. ఎండాకాలం సుక్కకూర, కలెకూర వస్తుంది, పాలకూర వస్తుంది. వర్షాకాలం వస్తే బచ్చల కూర వండిస్తాం. ఇప్పుడు తోటకూర, కలెకూర. కూరగాయలు వండేవారా? మేము కూరగాయలు వండాం. కిలవరంగల్ మధ్య కోట, మాది రుద్రమాది వెళ్ళ కోట. ఈ కోట లోపల అందరూ ఈ పుట్టకోట, రౌతుకోట అంతటా కాయలు పెట్టాం. కానీ కొంత భూములు చాలా ఉన్నోళ్ళు ఇంత నాటు పెట్టుకుంటారు, మొక్కజొన్న వేసుకుంటారు. కొంచెం భూమి ఉన్నోళ్ళు రోజు కూర మళ్ళీ అలుకుంటారు. 4 కిలోలు 5 కిలోలు తెచ్చుకొని అలుకుంటారు. రోజు 3 గంటలకు పోయి 3 గంటలకు పోతారు, 4 గంటలకు పోతారు, 9 గంటలకు వస్తారు. ఎప్పుడు కూర పోతే అప్పుడు పోతారు. ఇప్పుడు దిగుబడి లేదు, 10 రూపాయల కిలో. ఆసానికి ఏం లాభం లేదు. ట్రాక్టర్ దున్నియాలి. ఎండ్లో వ్యవసాయం ఉన్న వాళ్ళు బాగుపడతాను. ఇవాళ రేపు వర్షాకాలం వచ్చిన నీళ్ళు వస్తాయి, ఎండాకాలం వస్తే కూరలు అగ్గుంటాయి. గిట్టుబాటు ధర ఉందా? గిట్టుబాటు ఇప్పుడు ధర లేదు కాబట్టి కొంచెం ఇప్పుడు జాగారాలు వెళ్ళి అనుకో కొంచెం గిట్టుబాటు ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం పిరం పోతుంది కాబట్టి పైసలు కనబడతాయి. ఇప్పుడు మూటకు 200, 300 ఇట్లా ఇప్పుడు అగ్గువలు వస్తాయి.
సుమన్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు ఈ ఊరు ఆకుకూరలకు ఫేమస్ అని చెప్పేసి మన వరంగల్ మొత్తంలో చాలా పేరుగాంచిన ఊరు ఇది ఆకుకూరలకి, అది నిజమేనా? అవును. అంటే ఇక్కడ ఆకుకూరలు వండడానికి ఏమైనా రీజన్ ఉందా మరి? రీజన్ అంటే ఫస్ట్ నుంచి ఆకుకూరలు పండిస్తాడు ఇక్కడ. అంటే ఈ భూమి వాటికి తగ్గట్టు అయిన సారవంతమైన భూమి అంటే సారవంతమైన భూమి ఇది. ధర ఎలా ఉంటుంది? ఇవాళ ఒక్క తీరు ఉంటుంది, రేపు ఒక్క తీరు ఉంటుంది, మళ్ళీ ఒకటే తీరు రేటు ఉంటుంది అలా అసలుకి. ఇవాళ ఎంత ఉంది రేటు? ఇవాళ 20 పోతే రేపు మామూలుగా 40 పోతూ ఉంటుంది, ఒకరోజు 10 రూపాయలు పోతూ ఉంటుంది 20 అంటే ఏంటి కిలోకా? కిలోకు. కిలోకు 20. ఎక్కడ ఏ మార్కెట్లో తీసుకెళ్తారు? మన గ్రెయిన్ మార్కెట్, మన ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంటుంది స్టేషన్ దగ్గర, స్టేషన్ రోడ్. స్టేషన్. మరి ఇందులో మీకు లాభం ఉందా? ఇందులో లాభం ఉంటేనే కదా చేసేది మేము.